ఈ రోజు ప్రపంచంలో గూగుల్ లేకుండా ఏ పని కూడా జరగదు. ఆన్లైన్లో ఒక ఎగ్జామ్కి అప్లై చేసే స్టూడెంట్ దగ్గర నుండి కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ చేసే పెద్ద పెద్ద కంపెనీల వరకు ప్రతి ఒక్కరూ డైరెక్ట్గానో లేక ఇండైరెక్ట్గానో గూగుల్ మీద ఆధారపడే ఉన్నారు. మరి అలాంటి గూగుల్కి పోటీగా ఈ ప్రపంచంలో ఏ కంపెనీ కూడా ఎందుకు లేదు? మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? ఒకవేళ మీకు ఈ డౌట్ వస్తే దానికి సమాధానమే యాహూ. ప్రస్తుత కాలంలో చాలామంది ఈ కంపెనీని మర్చిపోయి ఉండొచ్చు, కానీ 2001కి ప్రపంచంలో ఉన్న మొత్తం ఇంటర్నెట్ సామ్రాజ్యాన్ని ఈ యాహూ కంపెనీయే రూల్ చేసేది. అయితే యాహూ కంపెనీ మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఈ కంపెనీ ఫౌండర్స్ దగ్గరికి ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళు కూడా యాహూలాగే ఒక చిన్న ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ని డెవలప్ చేశామని చెప్పి దాన్ని యాహూకి అమ్మడానికి $1 మిలియన్ డిమాండ్ చేశారు. అప్పట్లో యాహూ కంపెనీకి అసలు $1 మిలియన్ అంటే పెద్ద మ్యాటరే కాదు. ఎందుకంటే 2001 టైంకే యాహూ కంపెనీ యొక్క వాల్యుయేషన్ $128 బిలియన్. కానీ యాహూ కంపెనీ ఫౌండర్స్ ఆ స్టూడెంట్స్ని తక్కువ అంచనా వేసి వాళ్ళు అమ్మాలనుకున్న సెర్చ్ ఇంజన్ని కొనకుండా బయటికి పంపించేశారు. అండ్ ఆ రోజు వాళ్ళు తీసుకున్న ఆ ఒక్క రాంగ్ స్టెప్ ఈ రోజు యాహూని కనిపించకుండా చేసేసింది. ఎందుకంటే ఆ స్టూడెంట్స్ డెవలప్ చేసిన సెర్చ్ ఇంజనే గూగుల్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు ఇంటర్నెట్ మొత్తాన్ని సింగిల్ హ్యాండెడ్గా రూల్ చేస్తూ 400కి పైగా బిజినెస్లు చేసిన యాహూ కంపెనీ ఇప్పుడు ఎందుకు కనిపించకుండా పోయింది? అసలు యాహూ ఫెయిల్ అవడం వెనక ఆ కంపెనీ ఫౌండర్స్ తీసుకున్న రాంగ్ స్టెప్స్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గాయ్స్, దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు సడన్గా ఎందుకని మూతపడతాయో మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ప్రెజెంట్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం గూగుల్లోకి వెళ్ళి తెలుసుకుంటున్నాం. కానీ 1990s టైంకి ఇంటర్నెట్ ఇప్పుడు ఉన్నంత ఆర్గనైజ్డ్గా ఉండేది కాదు. అంటే అన్ని వెబ్సైట్స్ని ఒకే ప్లేస్ నుండి విజిట్ చేసే సెర్చ్ ఇంజన్ అప్పట్లో లేదు. సో ఇది గమనించిన జెర్రీ యంగ్ అండ్ డేవిడ్ ఫెలో అనే ఇద్దరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ ఇంటర్నెట్లో ఉన్న అన్ని వెబ్సైట్స్ని ఒక సిస్టమాటిక్ ఫామ్లో ఆర్గనైజ్ చేసి పెట్టాలని డిసైడ్ అయ్యారు. వెబ్సైట్స్ని సిస్టమాటిక్గా పెట్టడం ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. మనం ఇంగ్లీష్ డిక్షనరీ ఓపెన్ చేసినప్పుడు ఏ అనే ఆల్ఫాబెట్కి సంబంధించిన పదాలు అన్నీ కూడా ఒక లైన్లో ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే ఇంటర్నెట్లో కూడా చాలా వెబ్సైట్లు ఉంటాయి కదా. వాటిని కూడా ఒక సిస్టమాటిక్ ఫామ్లో ఒక్కో సెక్టార్కి సంబంధించిన వెబ్సైట్స్ని ఒక్కో గ్రూప్గా ఏర్పాటు చేసి 1994లో ఒక వెబ్ డైరెక్టరీని క్రియేట్ చేశారు. అండ్ దానికి వాళ్ళు పెట్టిన పేరు జెర్రీ అండ్ డేవిడ్స్ గైడ్. సో ఈ వెబ్ డైరెక్టరీని వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కి షేర్ చేశారు. స్లోగా ఈ జెర్రీ అండ్ డేవిడ్స్ గైడ్ అనే వెబ్సైట్ జనాల్లో పాపులారిటీని సంపాదిస్తుంది. ఎందుకంటే అప్పట్లో ప్రజలు ఇంటర్నెట్లో వెతికే అన్ని వెబ్సైట్లు కూడా వీళ్ళు ఒకే చోట పెట్టడంతో వీళ్ళ వెబ్సైట్కి జనాలు విపరీతంగా వస్తున్నారు. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే వెబ్సైట్కి యూజర్స్ పెరిగే కొద్దీ దాని మీద లోడ్ ఎక్కువై అది స్ట్రక్ అవ్వడం అండ్ సర్వర్స్ డౌన్ అవ్వడం లాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు వీళ్ళ వెబ్సైట్ని రన్ చేయాలంటే వీళ్ళకి హై కెపాసిటీ సర్వర్స్ కావాలి అండ్ వాటిని మెయింటైన్ చేయడానికి ఎంప్లాయీస్ కావాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు క్రియేట్ చేసిన వెబ్ డైరెక్టరీ అనేది ఒక ఫ్రీ వెబ్సైట్. దాన్ని ఎంతమంది విజిట్ చేసినా ఈ జెర్రీ అండ్ డేవిడ్కి $1 కూడా ఆదాయం రాదు. సో ఇది గమనించిన వీళ్ళిద్దరూ మనం ఈ వెబ్సైట్ నుండి డబ్బు సంపాదించలేకపోతే దాన్ని ఫ్యూచర్లో రన్ చేయడం చాలా కష్టం అనుకుని ఆ వెబ్సైట్లో యాడ్స్ ప్లేస్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే మనం ఇంటర్నెట్లో ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు పక్కన ఎలా అయితే కొన్ని యాడ్స్ ప్లే అవుతాయో సేమ్ అలా అన్నమాట. అండ్ ఇదే టైంలో వాళ్ళ వెబ్సైట్కి వాళ్ళు ముందు పెట్టిన జెర్రీ అండ్ డేవిడ్స్ గైడ్ అనే పేరు యూజర్స్ గుర్తుపెట్టుకోవడానికి కానీ పబ్లిసిటీ చేయడానికి కానీ అంత క్యాచీగా లేదు. అందుకే వాళ్ళు చాలా రోజుల పాటు ఆలోచించి జనాలు ఈజీగా గుర్తుపెట్టుకునేలా వాళ్ళ కంపెనీకి ఒక బ్రాండ్ నేమ్ని క్రియేట్ చేశారు. అదే యాహూ. సో అలా చాలా రోజుల పాటు జెర్రీ అండ్ డేవిడ్ యాహూ వెబ్సైట్లో యాడ్స్ వేసుకుంటూ ప్రజలకి ఫ్రీగా వెబ్ డైరెక్టరీని ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ బిజినెస్ చేసేవారు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఒక విషయాన్ని గమనించారు. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్లో వాళ్ళ యాహూ వెబ్సైట్ నుండి వేరే వెబ్సైట్స్కి వెళ్ళి అక్కడ ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని కొంటున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ యూజర్స్ అంతా కూడా ఏం కొంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ యాహూ కంపెనీ డేటాబేస్లో సేవ్ అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయేది కాస్త జాగ్రత్తగా వినండి. ఒక కస్టమర్కి ఏం కావాలో వాళ్ళు చెప్పక ముందే మనకి తెలిసిపోతే అప్పుడు వాళ్ళకి ఆ వస్తువుని అమ్మడం పెద్ద కష్టం కాదు, అవునా? సో ఇది ఎందుకు చెప్తున్నానంటే జెర్రీ అండ్ డేవిడ్కి కూడా సేమ్ ఎలాంటి ఆలోచన వచ్చింది. ప్రజలు ఇంటర్నెట్లో ఎలాంటి ప్రొడక్ట్స్ని కొంటున్నారు,
ఎలాంటి సర్వీసెస్కి ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆ కస్టమర్ డేటాని యూజ్ చేసి యాహూ కంపెనీ సొంతంగా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే జనాలు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని కొనడానికి ఏ వెబ్సైట్స్కి అయితే విజిట్ చేస్తున్నారో ఆ వెబ్సైట్స్ ప్లేస్లో యాహూ కంపెనీ వాళ్ళ సొంత వెబ్సైట్స్ని రీప్లేస్ చేసింది. లైక్ షాపింగ్, గేమింగ్, ఫైల్ షేరింగ్, స్పోర్ట్స్, ఫైనాన్స్ ఎట్సెట్రా. అయితే ఇదంతా కూడా కేవలం 6 ఏళ్లలోనే జరిగిపోయింది. 1994లో ఒక వెబ్ డైరెక్టరీగా స్టార్ట్ అయిన యాహూ 2001 వచ్చేటప్పటికి సుమారు 400కి పైగా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని లాంచ్ చేసి వాటిని కస్టమర్స్కి అమ్మడం ద్వారా ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తూ ప్రపంచంలోని అతిపెద్ద ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీగా ఎదిగిపోయింది. అయితే యాహూ కంపెనీ టాప్ పొజిషన్లో ఉన్న టైంలో కాలిఫోర్నియాకి చెందిన లారీ పేజ్ అండ్ సెర్జీ బ్రెయిన్ అనే 2 స్టూడెంట్స్ కలిసి 1998లో ఒక కొత్త ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ని డిజైన్ చేశారు. అదే గూగుల్. సో గూగుల్ని క్రియేట్ చేసిన లారీ పేజ్ అండ్ సెర్జీ బ్రెయిన్ దాన్ని తీసుకుని యాహూ ఫౌండర్స్ దగ్గరికి వెళ్ళి దాన్ని $1 మిలియన్ అమ్మడానికి పెట్టారు. అయితే మనం వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టే 1998 టైంకి యాహూ కంపెనీ దగ్గర గూగుల్ని కొనడానికి సరిపడే డబ్బు ఉన్నా కూడా వాళ్ళు దాన్ని కొనకుండా రిజెక్ట్ చేశారు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే గూగుల్ అనేది యాహూ కంటే కూడా బెటర్ సెర్చ్ ఇంజన్. అంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి యాహూ అండ్ గూగుల్లో ఒకేసారి సెర్చ్ చేసినప్పుడు మనకి గూగుల్ చూపించే రిజల్ట్స్ యాహూతో పోలిస్తే బెటర్గా ఉండేవి. సో గూగుల్ కంపెనీ యాహూని దాటుకుని ఎలా ఎదిగిందంటే 2000 ఇయర్లో ప్రపంచవ్యాప్తంగా .com బబుల్ క్రాష్ అనే పేరుతో ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఈ క్రైసిస్లో ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే కంపెనీలే చాలా ఎక్కువగా నష్టపోయాయి. సో అప్పటికే మంచి ఫామ్లో ఉన్న యాహూ కంపెనీ కూడా ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ యొక్క ఎఫెక్ట్ తగిలి స్లోగా నష్టాల్లోకి వెళ్ళడం స్టార్ట్ అయింది. కానీ ఇదే టైంలో గూగుల్ కంపెనీ మాత్రం చాలా స్పీడ్గా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. అయితే దీని వెనుకున్న రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పినట్టే గూగుల్లో మనం ఏదైనా వెతికినప్పుడు అది చాలా రెలవెంట్ ఇన్ఫర్మేషన్ని మన ముందు పెట్టేది. సో దీనివల్ల ఇంటర్నెట్ యూజ్ చేసే చాలామంది యూజర్స్ యాహూ ప్లేస్లో గూగుల్ని వాడటం స్టార్ట్ చేశారు. కానీ గూగుల్ కంపెనీ ఎదగడానికి మెయిన్ రీజన్ అడ్వర్టైజ్మెంట్స్. ఇనిషియల్ డేస్లో యాహూ కంపెనీ డబ్బు సంపాదించడానికి ఎలా అయితే వాళ్ళ వెబ్సైట్స్లో యాడ్స్ని ప్లే చేసిందో ఇప్పుడు అలాగే గూగుల్ కంపెనీ కూడా వాళ్ళ వెబ్ పేజ్లో యాడ్స్ని ప్లే చేయడం స్టార్ట్ చేసింది. అయితే అడ్వర్టైజ్మెంట్స్ విషయంలో గూగుల్కి అలాగే యాహూకి తేడా ఏంటంటే యాహూ వెబ్ పేజ్లో యూజర్ సెర్చ్ చేసే ఇన్ఫర్మేషన్కి అక్కడ డిస్ప్లే అయ్యే యాడ్స్కి సంబంధం ఉండేది కాదు. కానీ గూగుల్లో అలా కాకుండా ఒక యూజర్ దేని గురించి అయితే సెర్చ్ చేస్తారో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన యాడ్స్ మాత్రమే పక్కన ప్లే అయ్యేవి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంటి నొప్పిని ఎలా తగ్గించుకోవాలి అని గూగుల్లో సెర్చ్ చేస్తే అక్కడ కోల్గేట్ టూత్పేస్ట్ యొక్క యాడ్ ప్లే అయ్యేది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఇలా చేయడం వల్ల ఆ కంపెనీలకి సేల్స్ పెరిగి వాళ్ళ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ యొక్క పబ్లిసిటీ అండ్ మార్కెటింగ్ కోసం వాళ్ళు యాహూకి బదులుగా గూగుల్కి షిఫ్ట్ అయిపోయారు. సో ఇలా ఒకేసారి ఇంటర్నెట్ యూజర్స్ అలాగే అడ్వర్టైజర్స్ ఇద్దరు కూడా గూగుల్కి షిఫ్ట్ అయిపోవడం వల్ల యాహూ కంపెనీ స్లోగా డౌన్ఫాల్ అవడం స్టార్ట్ అయింది. కానీ మరోవైపు గూగుల్ మాత్రం వాళ్ళు యాడ్స్ ద్వారా సంపాదించే ప్రతి రూపాయిని తిరిగి వాళ్ళ కంపెనీ డెవలప్మెంట్ మీదే రీఇన్వెస్ట్ చేసి చాలా వేగంగా వాళ్ళ బిజినెస్ని గ్రో చేసుకున్నారు. సో ఇది గమనించిన యాహూ ఫౌండర్స్ అయిన జెర్రీ అండ్ డేవిడ్ ఇప్పుడు గూగుల్ని ఆపకపోతే ఇంకా ఫ్యూచర్లో ఎప్పటికీ ఆపలేమని గ్రహించి 2002లో గూగుల్ని కొనడానికి లారీ పేజ్ అండ్ సెర్జీ బ్రెయిన్కి $3 బిలియన్ ఆఫర్ చేశారు. గాయ్స్ ఒకసారి ఇది గమనించండి. 1998లో $1 మిలియన్ కూడా విలువ చేయదు అన్న గూగుల్ని కేవలం 4 ఏళ్లలో దానికి 300 టైమ్స్ ఎక్కువ ఆఫర్ చేసి కొనడానికి ట్రై చేశారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ స్థాయికి వెళ్ళిపోతారో ఎవరికీ తెలీదు. ఒకవేళ వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు తక్కువ అంచనా వేసి రిజెక్ట్ చేస్తే వాళ్ళు ఎదిగిన తర్వాత మళ్ళీ వాళ్ళని అందుకోవాలంటే ఇలాగే భారీ మూల్యం చెల్లించాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యాహూ కంపెనీ గూగుల్కి $3 బిలియన్ ఆఫర్ చేస్తే గూగుల్ కంపెనీ $5 బిలియన్ డిమాండ్ చేసింది. సో ఈసారి కూడా యాహూ కంపెనీ గూగుల్ని తక్కువ అంచనా వేసి $5 బిలియన్ అంటే దానికి చాలా ఎక్కువ అని చెప్పి ఆ డీల్ని రిజెక్ట్ చేసింది. కానీ ప్రెజెంట్ గూగుల్ వాల్యూ ఎంతో తెలుసా? $1.9 ట్రిలియన్. 1998లో $1 మిలియన్కి వస్తే వదులుకుంది. 2002లో $5 బిలియన్కి వస్తే వదులుకుంది. కానీ నెక్స్ట్ 20 ఇయర్స్లో గూగుల్ ఏ స్థాయికి ఎదిగిందో చూడండి. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యాహూ కంపెనీ మిస్ అయింది కేవలం గూగుల్ని మాత్రమే కాదు. ఈరోజు ప్రపంచాన్ని ఏలుతున్న ఎన్నో కంపెనీలు ఒకప్పుడు యాహూ దగ్గరికి అమ్మకానికి వస్తే మరెన్నో కంపెనీలు యాహూతో కలిసి పనిచేయడానికి వచ్చాయి. కానీ అప్పట్లో యాహూ కంపెనీ వాటిని తక్కువ అంచనా వేసి రిజెక్ట్ చేసింది. అవే గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్ అండ్ మైక్రోసాఫ్ట్. ఎలాగో చెప్తా చూడండి.
2000 ఇయర్లో వచ్చిన .com బబుల్ క్రాష్ తర్వాత యాహూ కంపెనీ యొక్క ఆదాయం స్లోగా తగ్గిపోయింది. అంటే యాహూ కంపెనీకి మెయిన్గా 2 రకాల ఆదాయం వచ్చేది. ఒకటి వాళ్ళ వెబ్సైట్లో యాడ్స్ ప్లే చేయడం ద్వారా, ఇంకొకటి యాహూకి సంబంధించిన వెబ్సైట్స్కి లక్షల్లో యూజర్స్ వచ్చి అక్కడ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని పర్చేజ్ చేయడం ద్వారా యాహూ కంపెనీ డబ్బు సంపాదించేది. కానీ 2001 తర్వాత యాహూ కంటే గూగుల్లోనే బెటర్ సెర్చ్ రిజల్ట్స్ రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది యూజర్స్ గూగుల్కి షిఫ్ట్ అయిపోయారు. సో యూజర్స్ ఎక్కడుంటే అడ్వర్టైజర్స్ కూడా అక్కడే ఉంటారు కాబట్టి యూజర్స్తో పాటు అడ్వర్టైజర్స్ కూడా యాహూ నుండి గూగుల్కి షిఫ్ట్ అయిపోయారు. దీనివల్ల 2006 టైంకి ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్ బిజినెస్లో యాహూ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ 32% నుండి 24%కి పడిపోతే గూగుల్ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ మాత్రం 64% నుండి 68%కి పెరిగింది. సో ఇది గమనించిన యాహూ కంపెనీ కేవలం సెర్చ్ ఇంజిన్ మీద మాత్రమే ఆధారపడితే ఇంకా ఫ్యూచర్లో బిజినెస్ చేయలేమనుకుని అప్పుడప్పుడే గ్రో అవుతున్న సోషల్ నెట్వర్కింగ్ కంపెనీలని కొనాలనుకుంది. అండ్ అప్పట్లో మార్క్ జూకర్బర్గ్ స్టార్ట్ చేసిన ఫేస్బుక్ ప్రజల్లో ఎక్కువ పాపులారిటీని సంపాదిస్తుంది. ఇది గమనించిన యాహూ ఫౌండర్స్ ఫేస్బుక్ని కొనడానికి మార్క్ జూకర్బర్గ్కి $1 బిలియన్ ఆఫర్ చేశారు. కానీ ఫేస్బుక్ కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దాన్ని అమ్మడానికి $1.1 బిలియన్ డిమాండ్ చేశారు. అంటే జస్ట్ $100 మిలియన్ ఎక్కువ. కానీ ఆ చిన్న అమౌంట్ దగ్గర యాహూ కంపెనీ కక్కుర్తిపడి ఆ డీల్ని క్యాన్సిల్ చేసింది. కానీ ఈరోజు అదే ఫేస్బుక్ కంపెనీ యొక్క వాల్యూ ఎంతో తెలుసా? $1.01 ట్రిలియన్. నెక్స్ట్ యూట్యూబ్. 2006లో యాహూ కంపెనీ ఆన్లైన్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ అయిన యూట్యూబ్ని కొనడానికి ఒక బిడ్ వేసింది. అంటే వాళ్ళు ఆ కంపెనీని కొనడానికి ఎంత డబ్బు ఆఫర్ చేస్తున్నారో చెప్పడం అన్నమాట. కానీ ఈ విషయం తెలిసిన గూగుల్ కంపెనీ యూట్యూబ్ని కొనేస్తే వాళ్ళ యాడ్ బిజినెస్ని కేవలం వెబ్సైట్స్లో మాత్రమే కాకుండా వీడియోస్ మీద కూడా ప్లే చేయొచ్చు అనే ఆలోచనతో 2006లో యాహూ కంటే కూడా ఎక్కువ డబ్బు ఆఫర్ చేసింది. అంటే $1.65 బిలియన్ పెట్టి యూట్యూబ్ని కొనేసింది. ప్రెజెంట్ యూట్యూబ్ వాల్యూ ఎంతో తెలుసా? $30 బిలియన్. 2013లో మరొక కంపెనీ యాహూ దగ్గరికి $4 బిలియన్ కి అమ్మకానికి వచ్చింది. అదే నెట్ఫ్లిక్స్. కానీ యాహూ కంపెనీకి ఫ్యూచర్లో ఓటీటీ బిజినెస్ పెరుగుతుంది అని ముందే తెలిసిన నెట్ఫ్లిక్స్ కంపెనీకి $4 బిలియన్ అంటే ఎక్కువ అమౌంట్ అనుకుని దాన్ని రిజెక్ట్ చేసి దానికి బదులుగా టంబ్లర్ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని $1.1 బిలియన్ పెట్టి కొనేసింది. కానీ 10 ఏళ్ల తర్వాత నెట్ఫ్లిక్స్ కంపెనీ $244 బిలియన్ కి పెరిగితే టంబ్లర్ కంపెనీ దాదాపు మూతపడే సిచ్యువేషన్కి వచ్చేసింది. అయితే యాహూ కంపెనీ గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ నెట్ఫ్లిక్స్ లాంటి మంచి మంచి కంపెనీలని మిస్ అవ్వడం ఒక ఎత్తు అయితే వాళ్ళు 1997 నుండి 2015 వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 115 కంపెనీలను కొన్నారు. కానీ యాహూని ఫ్యూచర్లో నిలబెట్టగల పొటెన్షియాలిటీ ఉన్న కంపెనీ ఆ 115 కంపెనీలలో ఒక్కటి కూడా లేదు. అంటే మీరే ఆలోచించండి, యాహూ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ బిజినెస్ ఎక్విజిషన్స్లో ఎంత వర్స్ట్గా పెర్ఫామ్ చేసిందో. అయితే ఇది ఎక్కడితో ఆగిపోలేదు. 2008లో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఫౌండర్ అయిన బిల్ గేట్స్ యాహూ కంపెనీ యొక్క డౌన్ఫాల్ చూసి ఆ కంపెనీని కొని అందులో సరైన మేనేజ్మెంట్ని పెట్టి యాహూని గూగుల్కి ఒక బలమైన పోటీగా నిలబెట్టాలనుకున్నారు. సో యాహూని కొనడానికి ఆ కంపెనీ ఫౌండర్స్ అయిన జెర్రీ అండ్ డేవిడ్కి $46 బిలియన్ ఆఫర్ చేశారు. కానీ యాహూ కంపెనీ ఫౌండర్స్ $46 బిలియన్ అంటే వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్ అని చెప్పి ఆ డీల్ని రిజెక్ట్ చేశారు. కానీ నెక్స్ట్ 8 ఇయర్స్ పాటు యాహూ కంపెనీ కంటిన్యూస్గా నష్టాల్లో మునిగిపోయి చాలా దారుణమైన సిచ్యువేషన్కి వచ్చేసింది. అండ్ ఫైనల్గా ఈ కంపెనీ ఇంకా సోలోగా సర్వైవ్ అవ్వడం కష్టమనుకున్న దాని ఫౌండర్స్ 2016లో యాహూని వెరిజాన్ కమ్యూనికేషన్స్ అనే ఒక అమెరికన్ కంపెనీకి $4.8 బిలియన్ కి అమ్మేశారు. ఇది 2008లో బిల్ గేట్స్ ఆఫర్ చేసిన దానికంటే ఎంత తక్కువో మీరే ఆలోచించండి. సో ఫైనలీ 1994లో ఒక చిన్న ఆన్లైన్ వెబ్ డైరెక్టరీగా స్టార్ట్ అయ్యి కేవలం 5 ఏళ్లలో ప్రపంచంలోని అతిపెద్ద ఇంటర్నెట్ కంపెనీగా ఎదిగిన యాహూ ఈరోజు అదే ఇంటర్నెట్ ప్రపంచంలో కనుమరుగైపోయింది. దీనికి కారణం ఏంటో ఇప్పటికే మీలో చాలా మందికి అర్థమై ఉంటుంది. ఇంప్రాపర్ మేనేజ్మెంట్. యాహూ కంపెనీ ఫ్యూచర్లో గ్రో అయ్యే కంపెనీలని గుర్తించడంలో ఫెయిల్ అవ్వలేదు, కానీ వాటిని కొనే ప్రాసెస్లో బేరాలు ఆడటం దగ్గర ఫెయిల్ అయింది. కేవలం 1 మిలియన్ దగ్గర గూగుల్ని, 100 మిలియన్ దగ్గర ఫేస్బుక్ని, 4 బిలియన్ దగ్గర నెట్ఫ్లిక్స్ని మిస్ అయిందంటే మీరే ఆలోచించండి వాళ్ళు ఎంత పూర్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకున్నారో. ఆ రోజు వాళ్ళు మిస్ చేసుకున్న కంపెనీలలో ఈరోజు ఏ ఒక్క కంపెనీ యాహూ దగ్గర ఉన్నా లేక యాహూ మైక్రోసాఫ్ట్తో కలిసిపోయినా వీడియో స్టార్టింగ్లో మనం చెప్పుకున్నట్టే గూగుల్కి ఈ ప్రపంచంలో ఒక బలమైన పోటీ ఉండుండేది. కానీ అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. వీళ్ళు తీసుకున్న కొన్ని రాంగ్ డెసిషన్స్ వల్ల ఈరోజు ప్రపంచాన్ని ఏలాల్సిన యాహూ కనుమరుగైపోతే యాహూ దగ్గరికి అమ్మకానికి వచ్చిన గూగుల్ ప్రపంచాన్ని ఏలుతుంది. లాజిక్ అర్థమైందా? సో మై డియర్ ఆడియన్స్,
నన్ను చాలా రోజుల నుండి ఒక ఫెయిల్యూర్ బిజినెస్ స్టోరీ గురించి వీడియో చేయమని అడుగుతున్నారు. ఎందుకంటే సక్సెస్ స్టోరీస్ కంటే ఫెయిల్యూర్ స్టోరీస్ నుండే నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. కానీ ఎందుకో ఫెయిల్యూర్ స్టోరీస్ జనాలు ఎక్కువగా చూడరు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో ఎవరికైనా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. బికాస్ అలాంటి వాళ్ళకి ఈ కాంటెంట్ చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని బిజినెస్ అండ్ పొలిటికల్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. So thank you for watching and I'll see you in the next video. Till then, this is your friend Surya signing off.